సెన్సార్ ఇష్యూతో సతమతమవుతున్న దళపతి విజయ్ జననాయగన్కు ఇంకొన్ని చిక్కులు యాడయ్యాయా? ఓటీటీ సంస్థ డీల్ క్యాన్సిల్ చేసుకుందా? డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి పెరిగిందా? ఇప్పట్లో జననాయగన్ ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ లేదా? విజయ్ దళపతి ప్రెజెంట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జననాయగన్ కు సెన్సార్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే సొంత ఇంటి నుండే మరో ఇష్యూ మొదలైంది. భార్య సంగీత తనకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లెక్కింది. మరోవైపు త్రిషతో చక్కర్లు కొడుతూ పొలిటికల్ కెరీర్కు మచ్చ తెచ్చుకుంటున్నాడు. ఈ తలనొప్పులకు తోడు కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ విచారణలు ఎదుర్కొంటున్నాడు. జననాయగన్ దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం కేవీఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. విజయ్ తన రెమ్యూనరేషన్గా 220 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇదంతా ఓ ఎత్తైతే ప్రముఖ ఓటీటీ సంస్థ 120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరగడంతో అభిమానులు కూడా గర్వంగా ఫీల్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ డీల్ క్యాన్సిల్ అయిందని లేటెస్ట్ టాక్. జననాయగన్ ఎప్పుడు సెన్సార్ అవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డీల్ క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చిందట. అంతేకాదు, అడ్వాన్సులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా అమౌంట్ వెనక్కిచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. సెన్సార్ ఇష్యూ రీవైజింగ్ కమిటీ జాప్యం కారణంగా ఇప్పట్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చే ఛాన్స్ లేదని కాలీవుడ్ టాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో విజయ్ అటుగా ఫోకస్ చేయాల్సిన నేపథ్యంలో సెన్సార్ వచ్చినా ఎలక్షన్స్ తర్వాతే రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్.